రామయ్య కోచింగ్ సెంటర్ గురుకుల టీచర్ JLs, DLs, PGT, PET, PD లైబ్రేరియన్స్ కొరకు జనరల్ స్టడీ కంటెంట్ అండ్ పెడగాజీ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బోధనను అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్. హాయ్ హలో నమస్తే, నేను మీ సిరికొండ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్. వెల్కమ్ టు రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నా అంటే ముఖ్యంగా తెలంగాణ అండ్ ఏపీ విద్యార్థులకు త్వరలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. రీసెంట్ గా న్యూస్లు చూస్తుంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ లో మనకు తెలిసిందే. నవంబర్ లో తెలంగాణలో గాని ఏపీలో గాని నవంబర్ లో టెట్ 100% వస్తుంది అండ్ మార్చిలో డిఎస్సి తెలంగాణలో గాని ఏపీలో గాని డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. అంటే రీసెంట్ గా వచ్చే న్యూస్ పేపర్లను చూస్తే మనకి ఎన్ని పోస్టులు ఏందనేది తెలియదు కానీ బట్ పక్కా యాజ్ పర్ తెలంగాణలో 6 నెలలకు ఒకసారి టెట్ కండక్ట్ చేస్తా అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మనకు నవంబర్ లో టెట్ వచ్చింది, జనవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ ఏప్రిల్లో టెట్ వచ్చింది, జూన్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇదే విధంగా మనకు మళ్ళీ నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది, జనవరిలో ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. మళ్ళీ యాజ్ పర్ లాస్ట్ జాబ్ క్యాలెండర్ లో మనకు ఫిబ్రవరిలో డిఎస్ అన్నారు కాబట్టి ఈ జనవరిలో ఎగ్జామ్స్ టెట్ అయిపోయినాక రాబోయే జాబ్ క్యాలెండర్ లో మనకు డిఎస్సి గానీ, గురుకుల టీచర్స్ గానీ, మోడల్ స్కూల్ టీచర్స్ గానీ అండ్ గ్రూప్స్ గానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్ ఏ పోస్టులు ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారని మనకు డిసెంబర్ లోపు మనకు జాబ్ క్యాలెండర్ లో తెలంగాణ గవర్నమెంట్ పొందుపరుస్తున్నది. అదే విధంగా ఏపీలో కూడా నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ ఇస్తాం, మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని స్వయాన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ప్రకటించారు. ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటదని కూడా ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది. అంటే ఇప్పటిదాకా చాలా రోజులు వెయిట్ చేసినాం, ఏపీలో సక్సెస్ఫుల్ గా డిఎస్సి అయిపోయింది, మళ్ళీ నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ ఇస్తాం, మార్చిలో డిఎస్సి అని చెప్తున్నారు. తెలంగాణలో 1 ఇయర్ బ్రేక్ వచ్చింది ఉద్యోగాల క్యాలెండర్ గురించి కాబట్టి మనకు రాబోయే టెట్ విద్యార్థులు బిఈడి విద్యార్థులే కాదు, ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఈ టెట్ రాయాల్సి వస్తుంది. టీచర్లకు కూడా టెట్ కంపల్సరీ అనేది సుప్రీంకోర్టు తీర్పుతో మనకు రాబోయే టెట్ లో ఇన్ సర్వీస్ టీచర్లకు అండ్ ప్రమోషన్స్ కావాలన్నా కూడా ఈ టెట్ రాయాల్సి వస్తుంది రాబోయే టెట్ కాబట్టి. సో అందరూ టీచర్లైనా విద్యార్థులైనా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి టెట్ నవంబర్ లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినాక ఓన్లీ 40 days మాత్రమే టైం ఇస్తారనేది గమనించండి. ఎందుకంటే దాదాపు ఒక 30 రోజులు ఆన్లైన్ ఎగ్జామ్సే కండక్ట్ చేస్తారు. మనకు ప్రిపేర్ కావడానికి మనకు జస్ట్ 40 days మాత్రమే టైం ఉంటుంది నోటిఫికేషన్ వచ్చినాక. అందుకనే ఆల్రెడీ లాస్ట్ వీక్ లో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసినాం రామయ్య సంస్థలో. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లైవ్ క్లాస్ సంబంధించి కానీ, ఆఫ్లైన్ కోచింగ్ కానీ, ఆన్లైన్ లైవ్ క్లాస్ లో కానీ అండ్ రికార్డెడ్ వీడియోస్ కానీ మీకు ఈ టెట్ పరంగా నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ల ప్రకారం మనకు క్లాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనకు వచ్చిన న్యూస్ ప్రకారం పక్కా అర్థమయ్యేది ఏంటంటే తెలంగాణలో కానీ ఏపీలో కానీ నవంబర్ లో టెట్ 100% నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే పోయినసారి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏం చెప్పారు ఏపీలో, సో కంపల్సరీ డిఎస్సి పోస్ట్ పోన్ కాదు, ప్రిపేర్ కాండి అని చెప్పాడు. పర్టికులర్ గా అదే టైంకి నోటిఫికేషన్ వచ్చిన 30-40 రోజులకు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా లాస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 6 నెలలకు ఒకసారి టెట్ కండక్ట్ చేస్తామన్నారు కాబట్టి నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ ఇస్తామని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు కాబట్టి యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. మళ్ళీ ఏప్రిల్లో కూడా టెట్ నోటిఫికేషన్ వచ్చింది. టెట్ 100% నోటిఫికేషన్ తెలంగాణలో కానీ ఏపీలో కానీ నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ రాబోతున్నది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. రీసెంట్ గా వచ్చిన న్యూస్ల ప్రకారం మనం ఒకసారి చూస్తే నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ ఇది తెలంగాణకు సంబంధించింది, ఏపీకి సంబంధించిన క్లిప్పింగ్ కూడా నేను చదువుతాను. నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ తెలంగాణకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ, టెట్ జీవోలో మార్పుల కోసం సర్కార్కు ప్రపోజల్, సుప్రీంకోర్టు ఆదేశాలతో టీచర్లంతా రాసే ఛాన్సు. సో కాబట్టి నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ వేయాలి కాబట్టి మనకు టీచర్లు కూడా ఈ టెట్ రాయాల్సింది కాబట్టి కొన్ని టెట్ జీవోలో మార్పుల కోసం సర్కారుకు ప్రపోజల్ చేసింది కాబట్టి మనకు క్లియర్ గా విద్యాశాఖ అలర్ట్ గా ఉండమని విద్యార్థులకు కానీ టీచర్స్ కానీ ఇండికేషన్ ఇచ్చింది. నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది, జనవరిలో ఎగ్జామ్స్ ఉండబోతున్నాయని. మరి టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ వచ్చే నెల రిలీజ్ కానున్నది.
దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇన్ సర్వీస్ టీచర్లుగా టెట్ క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టెట్ జీవోలో మార్పులు చేయనున్నారు. సో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా 2 years టైం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ 2 years లో ప్రతి టీచర్ కూడా టెట్ క్వాలిఫై కావాలి. ప్రమోషన్స్ కావాలంటే పక్కా టెట్ క్వాలిఫై ఉండాలి. బట్ జాబ్ చేయాలన్నా, టీచర్ జాబ్ చేయాలన్నా టెట్ కంపల్సరీ క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి దాదాపు ఒక 50,000 మంది టీచర్లు టెట్ క్వాలిఫై కాకుండా ఉన్నారు. ఈసారి టెట్ కు భారీ అప్లికేషన్స్ రాబోతున్నాయి. ఎందుకంటే టీచర్లు కూడా కంపల్సరీ క్వాలిఫై కావాలి అండ్ డిఈడి బిఈడి విద్యార్థులు కూడా కంపల్సరీ క్వాలిఫై అయితేనే డిఎస్సికి కానీ, గురుకుల టీజీటీకి కానీ, మోడల్ స్కూల్ టీజీటీకి కానీ టెట్ క్వాలిఫై అయితేనే మీకు ఆ ఎడ్జిటి రాయాలంటే పేపర్ 1 క్వాలిఫై కావాలి. మరి స్కూల్ అసిస్టెంట్ కానీ, గురుకుల టీజీటీ కానీ, మన మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ రాయాలన్నా టెట్ క్వాలిఫై కావాలి. కాబట్టి రాబోయే నవంబర్లో టెట్ లో కొన్ని జీవోలో మార్పులు చేయనున్నారు. ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలనే నిబంధన ఉంది. ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాలనే నిబంధన ఉంది. కానీ గత బీఆర్ఎస్ సర్కారు ఆ నిబంధన పక్కన పడేసింది. 10 ఏళ్లలో కేవలం 4 సార్లు మాత్రమే నిర్వహించింది. 10 ఏళ్లలో కేవలం 4 సార్లు మాత్రమే నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఏటా 2 సార్లు తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులని ఆదించారు. సో దాదాపు యాక్చువల్ గా ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ కింద ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ కండక్ట్ చేయాలి. ఇప్పుడు సీటెట్ ఎలా అయితే కండక్ట్ చేస్తున్నారో దాదాపు ఇప్పటికి 20 సార్లు సీటెట్ కండక్ట్ చేశారు 2009-10 నుంచి. బట్ తెలంగాణ గత 10 సంవత్సరాల్లో 4 సార్లు మాత్రమే టెట్ నోటిఫికేషన్ వచ్చింది. 2016, 17, 22 అండ్ 24లో 4 సార్లు మాత్రమే టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక 4 సార్లు వచ్చింది. బట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ 2 సంవత్సరాల కాలంలో లాస్ట్ ఇయర్ నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఏప్రిల్లో కూడా టెట్ నోటిఫికేషన్ వచ్చింది. సో 2 సార్లు టెట్ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. బట్ ఈ నవంబర్ లో టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఎవరు ఉంటే ఇమీడియట్ గా క్వాలిఫై కావడానికి మంచి పర్సంటేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే రాబోయే జాబ్ క్యాలెండర్ లో టీచర్ జాబ్ రాయాలంటే నువ్వు ఎడ్జిటి రాయాలంటే పేపర్ 1 క్వాలిఫై కావాలి, స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే పేపర్ 2 క్వాలిఫై కావాలి. గురుకుల పోస్టులు భారీగా ఉన్నాయి, డిఎస్సి పోస్టులు కూడా భారీగా ఉన్నాయి, మోడల్ స్కూల్ టీచర్స్ పోస్టులు భారీగా ఉన్నాయి. సో కాబట్టి టెట్ 100% వస్తుంది, నో డౌట్ అందులో. సో కాబట్టి ఇక్కడ క్లియర్ అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఏటా 2 సార్లు తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం రేవంత్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 2 సార్లు టెట్ నిర్వహించగా తాజాగా మరో నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు చర్యలు మొదలు పెట్టారు. గతేడాది మాదిరిగానే నవంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. క్లియర్ గా విద్యాశాఖ వాళ్ళు ఇదేదో జాబ్ కాదు కాబట్టి 6 నెలలకు ఒకసారి కంపల్సరీ వేస్తారు, 100% వేస్తారు. ఎందుకంటే అప్లికేషన్స్ మీద వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ఇది ఇప్పుడు టీచర్లకు కూడా ప్రమోషన్స్ కి కంపల్సరీ టెట్ కాబట్టి 6 నెలలకు ఒకసారి టెట్ నోటిఫికేషన్ వేయాలి కాబట్టి 100% నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. సుప్రీం తీర్పుతో టీచర్లకు కూడా తప్పనిసరి. ఇప్పటిదాకా కేవలం 2011 తర్వాత టీచర్ ఉద్యోగం చేయాలంటే టెట్ క్వాలిఫై కావాలనే నిబంధనతో టెట్ జీవో ఉంది. మరి ప్రస్తుతం దాంట్లో సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా సవరణ చేయాల్సి ఉంది. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అనే అంశాలను దాంట్లో పేర్కొనాల్సి ఉంది. సో రాబోయే టెట్ నోటిఫికేషన్ లో ఇప్పటి వరకు అయితే మనకు కేవలం 2011 నుంచి ఉన్న డిఎస్సి 2012 డిఎస్సి కానీ, 2017 డిఎస్సి కానీ, 24 డిఎస్సి కానీ ఓన్లీ టీచర్ కావాలంటే కంపల్సరీ టెట్ క్వాలిఫై కావాలనే నిబంధన టెట్ నోటిఫికేషన్ లో ఇచ్చారు. బట్ ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్ అంటే ఆల్రెడీ సర్వీస్ చేస్తున్న టీచర్లకు కూడా టెట్ క్వాలిఫై కావాలి. అంతకు ముందున్న టీచర్లు అందరూ కూడా దాదాపు క్వాలిఫై కాని డైరెక్ట్ డిఎస్సీలు రాసిన వాళ్ళే. 2009-10 నుంచి మనకు టెట్ ఎన్సిటి రూల్స్ ప్రకారం టెట్ క్వాలిఫై అయితేనే టీచర్ జాబు 20% వెయిటేజ్ కూడా ఇస్తున్నారు కాబట్టి టెట్ క్వాలిఫై కావాలని నిబంధన ఉంది. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏం చేసిందంటే ఉన్న టీచర్లు అందరూ కూడా 2 సంవత్సరాల్లో టెట్ కంపల్సరీ క్వాలిఫై కావాలి, లేకపోతే జాబ్ వదిలేయాల్సి వస్తుంది అని చెప్పారు. ప్రమోషన్స్ కి అయితే 100% పక్కా. సో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఇప్పుడు టీచర్ జాబ్ చేయాలంటే 2 సంవత్సరాలు టైం ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ప్రమోషన్ కావాలన్నా టెట్ క్వాలిఫై కావాల్సిందే. ఇప్పటికిప్పుడు ప్రమోషన్స్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ చేస్తుందంటే టెట్ కంపల్సరీ. బట్ ఇన్ సర్వీస్ టీచర్లకు మాత్రం 2 years టైం ఇచ్చింది. ఈ 2 years లో
దాదాపు 4-5 టెట్లు పెడతారు కాబట్టి ఎప్పుడు క్వాలిఫై అయినా కూడా వాళ్ళ జాబు కొనసాగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి 100% నువ్వు ఎప్పుడు ఎక్కడ కోర్టుకు పోయినా కూడా ఇది చెల్లదు. 100% ఇన్ సర్వీస్ టీచర్లు కూడా కంపల్సరీ టెట్ క్వాలిఫై కావాల్సిందే. ఈ సవరణ చేయాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది. దానిపై ఆ జీవో రాగానే వచ్చే నెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. క్లియర్ గా పేపర్లో ఏదొచ్చిందో మనం ఆల్రెడీ ఇది వరకు వీడియోలో కూడా చెప్పాము. నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ ఉంటది 100%. అండ్ జనవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. జనవరి తర్వాత డిఎస్సి, గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ అన్ని భారీ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒకటేసారి నోటిఫికేషన్ రావచ్చు, వేరు నోటిఫికేషన్స్ అయినా రావచ్చు టీచర్ పోస్టులు. సో దాదాపు గురుకుల, డిఎస్సి అండ్ మోడల్ స్కూల్ టీచర్స్ లో దాదాపు ఒక 20-25 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు ఏదలుచుకుంటే 25 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో వాటిని 2 భాగాలుగా వేస్తారా, ఒకటేసారి అన్ని కలిపి మొన్న మెగా డిఎస్సి ఏపీలో వేసినట్టు వేస్తారనేది ఇంకా రాబోయే జాబ్ క్యాలెండర్ లో మనకు తెలుస్తుంది. సో డిసెంబర్ వరకు జాబ్ క్యాలెండర్ లో వస్తుంది. మనకు నవంబర్ లో అయితే టెట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మనకు దానికంటే ముందే టీచర్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మనకు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు వెయిటేజ్ పెంచుకోండి, 20% వెయిటేజ్ ఉంది. క్వాలిఫై కాని వాళ్ళు మాత్రం ఫ్రెషర్స్ కూడా ఈ టెట్ రాయడానికి అర్హులు, మరి టీచర్స్ కూడా ఈ టెట్ రాయడానికి అర్హులు కాబట్టి టీచర్లకు కూడా ఇస్తున్నారు కాబట్టి ఈసారి ఈజీగా వచ్చేటట్టుంది. పేపర్ కూడా ఈజీగా వస్తుంది కాబట్టి ప్రిపేర్ అయితే మీకు మంచి వెయిటేజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉన్నది. సో అందరూ పేపర్ 1 వాళ్ళు కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు కానీ, సోషల్ వాళ్ళు కానీ ఈ టెట్ ని ఉపయోగించుకొని ఇది మినీ డిఎస్సి లెక్క ఉపయోగించుకోండి. ఎందుకంటే 20% వెయిటేజ్ ఉంది కాబట్టి. అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అనే అంశాన్ని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ 2 వేరువేరుగానే కొనసాగుతాయి. టెట్ నోటిఫికేషన్ వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారి చెప్పారు. సో ఇన్ సర్వీస్ ప్రమోషన్స్ కి అయితే పక్కా ఎవరు మార్చలేదు, ఏ కోర్టు మార్చలేదు. ప్రమోషన్స్ కి అయితే పక్కా టెట్ క్వాలిఫై కావాల్సిందే. బట్ ఇన్ సర్వీస్ టీచర్లకు మరి 2 years టైం ఇచ్చారు. మరి 2 years లో ఇది క్వాలిఫై కావడం సాధ్యమా? ఒకవేళ సుప్రీంకోర్టుకు పోయినా కూడా 2 years బదులు 5 years పెడతారేమో. బట్ ఇప్పుడైతే 100% 2 years పెట్టారు. అది రద్దు చేయడం అయితే ఉండదు. ఇన్ సర్వీస్ టీచర్లు కూడా కంపల్సరీ టెట్ క్వాలిఫై కావాలి. కాకపోతే టైం పెంచే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు క్వాలిఫై అయితే ఏ గొడవ ఉండదు కాబట్టి టీచర్లు కూడా ఆలోచించండి. సో టీచర్లకు కూడా రామయ్య సంస్థ స్పెషల్ టెట్ కోచింగ్ ఏర్పాట్లు చేస్తున్నాము. సో దానికి ఈ మంత్ లోనే మనకు కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. సో అది నేను మీకు కూడా దాని గురించి కూడా చెప్తాను. ఈ 2 వేరువేరుగా కొనసాగుతాయని టెట్ నోటిఫికేషన్ వచ్చే నెలలో రిలీజ్ చేస్తాను విద్యాశాఖ ఉన్నతాధికారి చెప్పారు. క్వాలిఫై అయితేనే ప్రమోషన్లు. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లు టెట్ రాసేందుకు సమాయత్తం అవుతున్నారు. గతంలో ప్రమోషన్లకు కూడా అవసరమని హైకోర్టు ఆదేశించే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ సుప్రీంకోర్టు ఆదేశంతో ఇక టెట్ పరీక్ష రాయాల్సిందని చాలా మంది డిసైడ్ అయ్యారు. ఇన్ సర్వీస్ లో ఉన్న సుమారు 45,000 మంది 2 ఏళ్లలో తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంది. ప్రమోషన్ల కోసం పోటీ పడేవారిని కలుపుకుంటే 60,000 మంది వరకు ఉంటారు. వారంతా ఈసారి టెట్ రాసే అవకాశం ఉంది. దాదాపు టీచర్లే 60,000 మంది ఉన్నారు. ఇక నిరుద్యోగులు అయితే దాదాపు 3 లక్షల మంది దాకుంటారు. పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 అంటే ఈసారి దాదాపు ఓవరాల్ గా 3 lakhs నుంచి 350 వరకు 350 lakhs వరకు 3,50,000 వరకు ఈ టెట్ రాసే ఛాన్స్ ఉంది. కంపల్సరీ నవంబర్ లో టెట్ వస్తుంది. విద్యార్థులు అందరూ కూడా వెయిటేజ్ పెంచుకోవడానికి ప్రయత్నించండి క్వాలిఫై అయిన వాళ్ళు. ఎందుకంటే ఈసారి టీచర్లు కూడా రాస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కొద్దిగా ఈజీగా ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది పేపర్. ఎందుకంటే అందుకే క్వాలిఫై అయినాం కదా అని వదిలేదు. ఎందుకంటే 20% వెయిటేజ్ ఉంది కాబట్టి వెయిటేజ్ పెంచుకుంటే నీకు 20 మార్కులకు ఒక 16-17 మార్కులు తెచ్చుకున్నట్టయితే డిఎస్సిలో ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. సో కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా, లాస్ట్ టైం చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. పోస్టులు 5,000 ఉన్నాయి, పెంచరో అని పెంచినాక మనకు టైం ఇవ్వలేదు. సో కాబట్టి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడానికి అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కూడా మీరు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతే మీరు సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉన్నది. సో ఇది నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ అనేది కంపల్సరీ. సో డిసెంబర్ లోపు మనకు జాబ్ క్యాలెండర్ లో కంపల్సరీ మనకు టీచర్ జాబులు, భారీ టీచర్ జాబులు నోటిఫికేషన్ రాబోతుంది. పిఈటి పోస్టులు ముఖ్యంగా ప్రతి గవర్నమెంట్ హై స్కూల్ కి ఓ పిఈటి, ప్రతి గవర్నమెంట్ హై స్కూల్ కి ఒక పిఈటి ఉండాలనే అది విద్యాశాఖ అధికారులు ఈసారి భారీ పిఈటి పోస్టులు రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో యాడ్ కాబోతున్నాయి కాబట్టి పిఈటి పోస్టులు కూడా సీఎం ఆదేశాలతో ప్రతిపాదన రెడీ చేసిన విద్యాశాఖ.
కొత్తగా 1803 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్ అవసరమని ప్రపోజల్. వచ్చే డిఎస్సిలో పోస్టుల భర్తీకి చర్యలు. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే స్టూడెంట్లకు క్రీడలో శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి హై స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీ ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు ప్రారంభించారు. పీఈటీ నియామకం ప్రతిపాదన రెడీ చేసి సర్కారుకు పంపించారు. రాష్ట్రంలో 4641 సర్కారు హై స్కూల్ ఉండగా వాటిలో 2800కు పైగా బడుల్లో పీఈటీలు పనిచేస్తున్నారు. ప్రతి విద్యా సంస్థలో స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే కాంట్రాక్ట్ పత్రంలో పీఈటీ నియమించాలని ఆగస్టు నెలాఖరులో జరిగిన విద్యాశాఖ సమీక్షలో సీఎం ఆదేశించారు. దీనికి తగ్గట్టుగా ప్రతి హై స్కూల్లో పీఈటీ ఉండేలా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిఎస్సి 2024లో 182 పీఈటీ పోస్టులు భర్తీ చేశారు. అయితే కొన్ని బడుల్లో పోస్టులు శాంక్షన్ ఉన్న పీఈటీ లేకపోగా కొన్నింట్లో మంజూరు కూడా కాలేదు. ఈ క్రమంలో వివిధ జిల్లాల్లో కొత్తగా మరో 1803 పీఈటీ పోస్టులు కావాలని సర్కారుకు పంపిన ప్రతిపాదనలో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పేర్కొన్నారు. సో పీఈటీ పోస్టులు, భారీ పీఈటీ పోస్టులు 1803 పీఈటీ పోస్టులు రాబోతున్నాయి రాబోయే డిఎస్సిలో. కాబట్టి పీఈటీలో 2 తెలుగు రాష్ట్రాల్లో పీఈటీ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ లో మాత్రమే ఉంటది, ఎక్కడ ఉండదు. సో ఎక్కడ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో కొత్త బ్యాచ్ మనకు పీఈటీ బ్యాచ్ దివాళీ తర్వాత మనకు స్టార్ట్ కాబోతుంది. బుధవారం దివాళీ తర్వాత మనకు స్టార్ట్ కాబోతుంది. సో కాబట్టి ఈ పీఈటీ పోస్టులు కూడా మనకు కొత్తగా 1803 పోస్టులు ఉన్నాయి. కాబట్టి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో దాదాపు ఒక 10,000 పోస్టులతోనైతే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. హెచ్జిటి పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. దాంతో పాటు గురుకుల్లో భారీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అండ్ మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్నాయి. మోడల్ స్కూల్లో 2,000 ఉన్నాయి, గురుకుల్లో ఒక 5,000 ఉన్నాయి, అండ్ డిఎస్సిలో ఒక 10,000. దాదాపు ఓవరాల్ గా చూసుకుంటే 20,000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎన్ని వేస్తారు ఏందనేది మనకు రాబోయే జాబ్ క్యాలెండర్ లో నిర్ణయిస్తారు. కాబట్టి సో శాంతకుమారి మాజీ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ ఇచ్చే దాన్ని బట్టి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని పోస్టులు వేయాలనేది మాత్రం 100% నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతుంది. ఈ సంవత్సరం విద్యార్థుల్ని మాత్రం తెలంగాణ గవర్నమెంట్ నిరుత్సాహపరిచింది. బట్ రాబోయే జాబ్ క్యాలెండర్ అంటే 2026 నుంచి అన్నా కూడా 26, 27, 28 లో మనకు ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి 100% ఈ గత గవర్నమెంట్ వేసిన నోటిఫికేషన్లు 60,000 ఫిల్అప్ చేసిందని చెప్పుకుంటుంది. సరే, దాంతో పాటు ఇంకా 140,000 ఉద్యోగాలు కూడా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఆ 140,000 ఉద్యోగాలు 3 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ ఒక 50,000 పోస్టులు అయితే 100% వేసే ఛాన్స్ ఉంది. కాబట్టి సో మనకు ఎలక్షన్లకు దగ్గరకు వస్తున్న కొలది ఇయర్ కి 50,000 పోస్టులు వేసే ఛాన్స్ ఉంది తెలంగాణలో. సో కాబట్టి అందరూ టీచర్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాలన్నా, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాలన్నా, గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యాలన్నా రామయ్య ఇన్స్టిట్యూట్ లో అన్నిటికీ కూడా ఎక్సలెంట్ గా కోచింగ్ ఉన్నది. బట్ ముఖ్యంగా టీచర్ జాబ్స్ కి ఈ రోజు మనకు నవంబర్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది. రాబోయే జాబ్ క్యాలెండర్ లో డిఎస్సి, గురుకుల అండ్ మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ కూడా వస్తున్నాయి. ఇది తెలంగాణకు సంబంధించిన న్యూస్. మరి ఏపీలో కూడా క్లియర్ గా రీసెంట్ గా ప్రతిరోజు కూడా వచ్చే న్యూస్ ఏంటంటే వచ్చే నెలలో టెట్ అంటే నవంబర్ లో, మార్చిలో డిఎస్సి. సో నవంబర్ లో ఏపీలో కూడా టెట్ నోటిఫికేషన్ వస్తుంది, మార్చిలో డిఎస్సి. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి చెప్పిందంటే 100% జరుగుతుంది, నో డౌట్. ఏపీ విద్యార్థులు చాలా మంది లాస్ట్ టైం జాబ్ కొట్టారు. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచే మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేయండి. సో మీకు ఆఫ్లైన్ కోచింగ్ అయినా మన రామయ్య సంస్థలో ఏపీ విద్యార్థులకు స్పెషల్ బ్యాచెస్ ఉన్నాయి, అండ్ ఆన్లైన్ కోచింగ్ ఉన్నది, లైవ్ క్లాసెస్ ఉన్నాయి, రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. సో టెట్ అయినా, డిఎస్సి అయినా, అండ్ గురుకుల టీజీటీ అయినా, పీజీటీ అయినా, సో ఏకలవ్య మోడల్ స్కూల్స్ కూడా సంబంధించి కూడా మన సంస్థలో ఇప్పుడు కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఆన్లైన్ కోచింగ్ కానీ నడుస్తూ ఉంది. మరి ఇచ్చిన మాట ప్రకారమే నోటిఫికేషన్లు. నవంబర్ చివరి వారంలో టెట్, జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్లు. అభ్యర్థులు సిద్ధం కాండి. విద్యా ప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్ కి 78 మంది బెస్ట్ టీచర్లు. విద్యాశాఖ సమీక్షలో నారా లోకేష్ గారు విద్యాశాఖ సమీక్షలో నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ అయ్యండి అండ్ జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అయ్యండి విద్యాశాఖ అధికారులను కూడా ఆదేశించారు. మళ్ళీ ఒక 10,000 పైన పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది ఏపీలో. సో నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. సో టెట్ 20% వెయిటేజ్ కాబట్టి సో అక్కడ కూడా టీచర్లు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లు అక్కడ ఉన్న ఏపీలో ఉన్న టీచర్లు కూడా క్వాలిఫై కావాల్సిందే. ప్రమోషన్స్ కి అయితే పక్కా టెట్ క్వాలిఫై కావాల్సిందే.
ఇప్పుడు విద్యార్థి కాబోయే టీచర్లకు టెట్ అవసరమే 100%. బట్ ఇన్ సర్వీస్ ఇప్పుడు జాబ్ చేస్తున్న టీచర్లకు కూడా టెట్ అవసరమే. 2 years టైం ఇచ్చింది. 2 years లో 100% ఇండియాలో ఉన్న ప్రతి టీచర్ కూడా టెట్ క్వాలిఫై కావాల్సిందే. ప్రమోషన్స్ కి ఇప్పటికిప్పుడు ప్రమోషన్స్ కావాలన్నా ఇప్పటికిప్పుడు టెట్ క్వాలిఫై అయి ఉండాలి. కాబట్టి ప్రతి స్టేట్ కూడా దీని మీద అలర్ట్ అయి ఉండి అన్ని సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు టెట్లు కండక్ట్ చేద్దామని నిర్ణయించారు. తమిళనాడులో 2 సంవత్సరాల్లో ఇన్ సర్వీస్ టీచర్ క్వాలిఫై కావాలి కాబట్టి 6 సార్లు టెట్ పెడదామని తమిళనాడులో నిర్ణయించారు. సో మనకు తెలంగాణలో అయితే ఈ ఇయర్ కి 2 times, ఏపీలో కూడా ఈ ఇయర్ కి 2 times పెట్టే ఛాన్స్ ఉంది 100%. కమింగ్ నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది అండ్ జనవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. అక్కడ కూడా సేమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ లో టెట్, జనవరి తర్వాత డిఎస్సి అనేది క్లియర్ గా అవపడుతుంది. మార్చిలో డిఎస్సి అంటే వచ్చే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ అంటే జూన్ వరకు కొత్త టీచర్లను నింపాలనే ఉద్దేశంతో 2 తెలుగు రాష్ట్రాలు ఉండబోతున్నాయి. సో ఇక్కడ మాత్రం మోడల్ స్కూల్ టీచర్స్ వస్తుంది, గురుకుల టీచర్స్ వస్తుంది అండ్ డిఎస్సి కూడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీపి కబురు అందించారు. టెట్ డిఎస్సి పై కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్, 2026 జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్, మార్చిలో ఎగ్జామ్స్ అని క్లియర్ కట్ గా మనకు ఈ మధ్య వచ్చిన న్యూస్ పేపర్ లో ఉన్నది. మార్చిలో డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. గురువారం పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెట్ డిఎస్సిలకు అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని సూచించారు. టెట్ డిఎస్సికి విద్యాశాఖ మంత్రే సన్నద్ధం కాండి, టైం ఉండదు, మేము 100% నవంబర్ లో టెట్ వేస్తాం, జనవరిలో డిఎస్సి వేస్తాం, మార్చిలో ఎగ్జామ్స్ పెడతామని క్లియర్ గా చెప్తున్నారు. కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఏ గవర్నమెంట్ చెప్పదండి. మనం నోటిఫికేషన్ వస్తాం, ఇంకా నమ్మకాలు ఉండవు చాలా మందికి. లాస్ట్ టైం నారా లోకేష్ గారు ఏమన్నారు, పోస్ట్ పోన్ కావు, ప్రిపేర్ కాండి, వేరు చెప్పిన మాటలు నమ్మకండి, పోస్ట్ పోన్ కావు, 100% ఎగ్జామ్ జరుగుతుందంటే జరిగింది, నియామకాలు కూడా అయిపోయినాయి, జాబ్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా క్లియర్ గా చెప్పారు. అప్పుడు లోకేష్ గారు ఏం చెప్పారు, మేము డిఎస్సి చేద్దామనే ఒక 4-6 నెలల ముందు సిలబస్ ప్రకటించినాం. సిలబస్ ప్రకటించింది ఎందుకు, విద్యార్థులు చదువుకోవటానికే కదా సిలబస్ ప్రకటించేది. నోటిఫికేషన్ ఎప్పుడైనా వస్తుంది, వచ్చిన 40 రోజులకు ఎగ్జామ్ పెడతారని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పటి వరకు వచ్చే 2 తెలుగు రాష్ట్రాలు ఏ నోటిఫికేషన్ చూసినా నోటిఫికేషన్ వచ్చిన 40 రోజులకే ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇంకా నమ్మకం లేకుండా వచ్చినాక చూద్దాంలే, నోటిఫికేషన్ వచ్చినాక చదువుదాంలే, వేస్తారా ఏరా అనేది ఇంకా పెట్టుకుంటే 100% జాబ్ కొనడం సాధ్యం కాదు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ వచ్చే వరకునే సిలబస్ ని ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఎగ్జామ్స్ రాసుకోవటం, రివిజన్ చేసుకోవటం, ఇట్లా చేస్తే టాప్ ర్యాంకులు కానీ జాబ్ కానీ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినాక చదువుదాం అనుకుంటే చాలా సిలబస్ ఉన్నది, అప్లికేషన్ మెథడ్ లో ఎగ్జామ్స్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ వచ్చేసరికినే కంప్లీట్ చేసుకున్నట్టయితే సక్సెస్ కావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. మరి కొత్త డిఎస్సి నిర్వహణ తర్వాత వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా 2 తెలుగు రాష్ట్రాల్లో టీచర్లు కంపల్సరీ నింపుతారని 2 తెలుగు రాష్ట్రాల్లో ది న్యూస్ ను బట్టి అయితే అర్థమవుతుంది. క్లియర్ గా ఏపీ విద్యాశాఖ అధికారులకు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఆదేశించారు కూడా. 2026 జనవరిలో నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సి నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి 420 విన్నపాలతో దృష్టికి రాగా ఇప్పటికే 200 పరిష్కరించి తెలిపారు. మిగిలిన విన్నపాలు విధానపరమైన, ఆర్థికమైన అంశాలకు సంబంధించి ఇదన్నీ వాళ్ళకి సంబంధించిన ఆల్రెడీ ఉపాధ్యాయులకు సంబంధించినవి. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఏపీలో నవంబర్ లో టెట్ నోటిఫికేషన్, జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్, మార్చిలో ఎగ్జామ్స్, డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ జూన్ కల్లా ఉపాధ్యాయులని అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే కల్లా ఉపాధ్యాయులు నియమించాలనేది విద్యాశాఖ అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. సో కాబట్టి మీరు అందరు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే దీన్ని బట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ లో టెట్, 2 తెలుగు రాష్ట్రాల్లో జనవరిలో డిఎస్సి, మార్చిలో ఎగ్జామ్స్, జూన్ లో నియామకాలు. ఇది ఫైనల్, నో డౌట్. ఎవరు చెప్పి ఏది చెప్పినా నమ్మకండి. దీన్ని బట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగించండి.
కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఆ కొత్త బ్యాచ్ టెట్ డిఎస్సి కొత్త బ్యాచ్ ఎప్పుడు అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో కొత్త బ్యాచ్ మనకు తెలంగాణకు సంబంధించి కానీ ఏపీకి సంబంధించి కానీ టెట్ కానీ డిఎస్సి కానీ గురుకుల కానీ కొత్త బ్యాచ్ న్యూ బ్యాచ్ వచ్చేసి 22 అంటే బుధవారం రోజు మనకు 22 అక్టోబర్ రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. న్యూ బ్యాచ్ స్టార్ట్ అండ్ 22 10th 2025. సో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ లోపే మీరు జాయిన్ కండి. తెలంగాణ ఏపీ టెట్ పేపర్ 1 కానీ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ కానీ సోషల్ కానీ డిఎస్సి హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ గురుకుల టీచర్స్ టీజీటీ కానీ పీజీటీ కానీ జేఎల్స్ కానీ ఏకలవ్య మోడల్ స్కూల్ కానీ మోడల్ స్కూల్ టీచర్స్ కానీ 22 రోజు మనకు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మనకు గ్రూప్స్ కు సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది, గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 4 ఉంది. ఇవి కూడా కొత్త బ్యాచ్ 22 అక్టోబర్ రోజు స్టార్ట్ అవుతున్నాయి. ఆ లోపే మీరు అడ్మిషన్ తీసుకోండి. ఎస్ఐ కానిస్టేబుల్స్ కి సంబంధించి కూడా అండ్ జీపీఓకి సంబంధించి కూడా మీకు కొత్త బ్యాచ్లు స్టార్ట్ కాబోతున్నాయి. సో ఈ కొత్త బ్యాచ్లు కావాలంటే 22 లోపే మీరు జాయిన్ కాండి. అండ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డైట్ లెక్చరర్స్ అండ్ పిఈటి ఫిజికల్ డైరెక్టర్లు, జేఎల్స్. సో పిఈటి కూడా కొత్త బ్యాచ్ మీకు 22 అక్టోబర్ రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి సో దీన్ని బట్టి చూస్తే మనకు సో దివాళీ తర్వాత కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో మీకు ఆఫ్లైన్ ఆఫర్స్ కూడా ఇచ్చాము. మీరు దీని కింది వీడియోలో ఒకసారి ఆఫ్లైన్ కోచింగ్ ఆఫర్స్ కూడా వినండి. 22 రోజు కొత్త బ్యాచ్ కి ఈ ఆఫర్స్ ను ఉపయోగించుకోండి. ఆఫర్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో మీరు ఒకసారి చూడొచ్చు. ఈ కొత్త బ్యాచ్ కోసమే ఈ ఆఫర్స్ కూడా ఇస్తున్నాం. దివాళీ ఆఫర్స్ ఇస్తున్నాం కాబట్టి దివాళీ ఆఫర్స్ వీడియోలో ఏ కోర్సుకు జాయిన్ కావాలి, ఎంత ఫీజు ఉందనేది జాయిన్ అయ్యి మీరు 20th లోపు 20వ తారీఖు లోపు ఈ ఆఫర్స్ ఇస్తున్నాం కాబట్టి దివాళీ ఆఫర్స్ ఇస్తున్నాం కాబట్టి ఇమీడియట్ గా జాయిన్ కాండి. 22 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 100% తెలంగాణలో కానీ ఏపీలో కానీ నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది, జనవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి, జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా టీచర్లు నియామకాలు అయితే 100% జరుగుతాయి. తెలంగాణలో రాబోయే జాబ్ క్యాలెండర్ లో టీచర్ జాబులు గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, డిఎస్సి పోస్టులు భారీ పోస్టులు కాలుగున్నాయి కాబట్టి 100% మీరు ఈ టెట్ లో వెయిటేజ్ పెంచుకున్నట్టయితే టెట్ కమ్ డిఎస్సి కానీ టెట్ కమ్ గురుకుల కానీ ఇట్లా తీసుకున్నట్టయితే మీరు సక్సెస్ కావడానికి ఛాయిస్ ఉన్నది. సో ఇదే కాకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 కూడా మన దగ్గర కోచింగ్ ఉన్నది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ కోచింగ్ కూడా ఉంది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం తెలంగాణకు సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి జనరల్ స్టడీస్ కూడా మన దగ్గర సపరేట్ బ్యాచ్ కూడా ఉన్నది. సో వీటన్నిటికి కూడా ఆఫర్లు ఇస్తున్నాం. 20th వరకు దివాళీ ఆఫర్స్. ఈ ఆఫర్స్ ను ఉపయోగించుకోండి. అండ్ ఏపీలో ఎవ్రీ ఇయర్ డిఎస్సి అన్నాడు కాబట్టి మన హైదరాబాద్ లోనే ఏపీ విద్యార్థులకు స్పెషల్ టెట్ డిఎస్సి బ్యాచ్లు కూడా 22 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళకి కూడా ఆఫర్స్ ఇచ్చాం, చాలా డిస్కౌంట్ ఇస్తున్నాం. సో 50% డిస్కౌంట్ ఇస్తున్నాం. సో కాబట్టి ఈ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా మీరు యూజ్ చేసుకోండి. 20th వరకే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకే ఈ డిస్కౌంట్ 50% డిస్కౌంట్స్ ఇస్తున్నాం కాబట్టి ఈ ఆఫర్స్ ని యూజ్ చేసుకోండి. 22 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రామయ్య కోచింగ్ సెంటర్ గురుకుల టీచర్ జేఎల్స్ డిఎల్స్ పీజీటీ పీఈటీ పీడీ లైబ్రేరియన్స్ కొరకు జనరల్ స్టడీ కంటెంట్ అండ్ పెడగాజీ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బోధననందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్.